స్తోత్రం కలుగుగా మీ అందరికీ వందనాలు. మరి సమయం ఇచ్చిన ఆయన గారికి అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మరి సిలువలో పలికిన యేసయ్య సిలువలో పలికిన మరి రెండో మాట మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. సిలువలో యేసయ్య పలికిన రెండో మాట ధ్యానం చేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి మనం చదువుకుందాం. కొద్దిగా మనం ముందు నుంచి చదువుకుంటే మనకు చాలా అర్థమైందని చదువుతానికి ఇష్టపడుతున్నాం. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుచు మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అందుకు ఆయన వారితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి మొట్టమొదటి చూస్తే ఇప్పుడు మనం చదువుకున్న లూకా సువార్తలో బిడ్డలారా చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యం పరిశుద్ధ మాకు పరలోకపు తండ్రి వందనాలు స్తోత్రం ప్రభువా. అయ్యా ఈ సమయంలో ప్రభువా సిలువలో పలికిన రెండో ధ్యానంలో ప్రభు మాట్లాడుతున్నాను. నీతో నాతో మా అందరితో మాట్లాడమని బలపరచమని అయ్యా నీ రెండో మాటను అర్థాన్ని ప్రభావ మీకు వివరించినందుగా శక్తి బలము దయచేయమని వేసినాము తండ్రి. ఆమె హల్లెలూయా. దేవుడా ఇక్కడ చూస్తే మనము లూకా సువార్త 23:39 వచనం చూస్తే వేలాడబడిన నేరస్తులు ఒకడు ఆయనను దూషిస్తూ, నువ్వు క్రీస్తువు కావా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకొని. ఇక్కడ ఏమంటారంటే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని ఇక్కడ మరి యేసయ్యను దూషిస్తున్నాడు. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ యేసయ్య దగ్గర 2 దొంగలు ఉన్నారు. కుడి పక్కన ఒకరు, ఎడమ పక్కన ఒకరు. మరి దూషించిన వారి మరి ఇద్దరా ఒకరు? మీరు వాక్యం చదవలేదు అసలు. హల్లెలూయా. ఇద్దరు దూషించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. చాలు. దేవుని స్తోత్రం. ఏమన్నది ఉంది? ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు అలాగే ఆయనను నిందించి. దేవుని స్తోత్రం. అలాగే లూకా సువార్త 23:34 వచనం. లూకా సువార్త 23:34 చదువు. లూకా సువార్త 22 లూకా సువార్తలో మార్కు సువార్త 15:32. మార్కు సువార్తలో 15 అది తెలుస్తూ. ఇప్పుడు ఒకరు నిందించరా? ఇద్దరా? సిలువ వేయబడిన వారిలో ఇద్దరు నిందించిన వాళ్ళే. దేవుని స్తోత్రం. అయితే అక్కడ 2 గుంపులుగా ఉన్నాయి. కొంతమంది యేసయ్యను దూషిస్తూ మరి ప్రధాన యాజకులు పెద్దలు కొంతమంది ఒక పక్కన దూషిస్తూ ఉన్నారు. తర్వాత కొంతమంది తల్లులు యేసయ్యను చూసుకుంటూ ఏడ్చుకుంటూ వారు కూడా ఒక 2 గుంపులుగా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి కింద ఉన్న వారు, నువ్వు మరి దేవాలయం పడగొట్టి 3 రోజులు కడుతున్నవాడా, మరి నువ్వు మెస్సేయ అని చెప్పుకున్నావు కదా, మరి నువ్వు దిగిరా, శిలువ మీద దిగిరా అని వారు అంటుంటారు. అదే మాటలు ఈ శిలువ ఉన్న దొంగలు రంగా దేవుడారా మరి ఆ మాటలు పట్టుకొని యేసయ్యనుగా మరి ఇద్దరు నిందించిన వారే. లూకా సువార్తలో అంతే మనం ఒక్కరు నిందించేవాడు ఒక్కరే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ మత్తయి సువార్త మార్కు సువార్త చూస్తే అక్కడ ఇద్దరు నిందించిన వారు మనకు కనిపిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడారా మరి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభుతో పాటు 2 దొంగలు వేయబడ్డారు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఒకసారి మనం చూస్తే
లూకాసు వార్త 22:37 వచ్చింది. లూకాసు వార్త 22. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను. 38 పెడదాం. చాలు చాలు సార్, అక్కడ సరిపోతుంది. అక్కడ మరొకసారి మంచి చదవండి. ఆయన అక్రమకారులు ఒకరిగా ఎంచబడిను, అది రాయబడిన మాట అయినా నెరవేర్చి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము 53:12 వచ్చిన ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇది ఒక ప్రవచనం. యెషయా 53:12 వచ్చిన కావున అతిక్రమము ఇది మనకి అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. అతిక్రమము చేయబడిన వారిలో ఎంచబడిన వాడాయను. యేసుతో పాటు మరి ఆ రోజే ప్రవచనం ఇది యెషయా ద్వారా రాయబడింది. మరి ఇద్దరు దొంగలతో పాటు యేసు ప్రభు వారు సిలువకు వేయబడతారు. దేవుని స్తోత్రం కలుగుగాక. దేవులారా మరి ఆ దేవాది దేవుడు మరి ఏ తప్పు చేయలే, ఏ నేరం చేయలేరు. ఇద్దరైతే దొంగలు వారు చాలా మరి వాళ్ళు గజ దొంగలు అనేది దేవుడు వాక్యం తెలుస్తుంది కాబట్టి వారు దొంగతనం చేసిండ్రు, వారి సిలువ వేయబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రము ఏ నేరము చేయలేరు, ఏ దోషము చేయలేరు. ఎందుకు సిలువ కేసిందని ఒకసారి మనము ఆలోచించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకు సిలువ కేసిండ్రు అని మనం అసలు అది మనము తెలుసుకుంటే చాలా బాగుంటుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఒకసారి మనం చదువుకుందాం. లూకాసు వార్త 22:40. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి హల్లెలూయా. సిలువలో వేలాడిన నీ రూపం చూడలేనయ్యా, ఆ సిలువలో వేలాడిన నీ రూపం చూడలేనయ్యా. హల్లెలూయా. మరి ఇద్దరు ఇక్కడ మన సిలువలో ఇద్దరు దొంగలు మనకు కనిపిస్తా ఉంటారు. ఒకడు మరి యేసయ్యను దూషించిన వారు, ఒకడు మరి ఆ యేసయ్యను నిందించిన వాడు కనిపిస్తారు. ఒక వ్యక్తి మాత్రం నిందించిన వారిని గద్దించే వ్యక్తి కనిపిస్తా ఉంటారు. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ ఇద్దరు దూషించారు, తర్వాత ఒకరికి మారవలసి వచ్చింది, దూషించలేరు. దేవుని స్తోత్రం కలుగుగాక. మనం అక్కడ ఉన్నప్పుడు అనుకుంటే చాలా బాగా చెప్పాలనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అదంతా చేంజ్ అయిపోతా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. దేవులారా మరి యేసుక్రీస్తు ప్రభు వారు గెచ్చమనే తోటలో మనం ప్రార్థన చేసిండు. ఈ జ్ఞాపకం చేసుకుని మనము ముందుకు వెళ్ళిపోదాం. ఏం ప్రార్థన అంటే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, నిశ్చితమైతే తొలగించమని. దేవులారా 4 సువార్తలు అది రాయబడిన 4 సువార్తలు మత్తయి సువార్తల 26:39 వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రార్థన. అక్కడ యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన మత్తయి సువార్తల 26:39 సాగిలపడి, నా తండ్రి నీ సాధ్యమైతే ఆయనను నా ఇష్ట ప్రకారము ఇక్కడ మత్తయి సువార్త ఉంటాయి, లూకాసు వార్తల, మార్కు సువార్తల 14:36 వచనంలో ఇక్కడ కూడా ప్రార్థన మాది ఇంపార్టెంట్ ప్రార్థన. తండ్రి చేసిన యేసు ప్రభు చేసిన ప్రార్థన. మార్కు సువార్త, నాయన తండ్రి సమర్థము సాధ్యము ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానీ మనను. దేవుని స్తోత్రం కలుగుగాక. లూకాసు వార్త 22:43 వచనం. లూకాసు వార్త 22:43 వచనం. అప్పుడు పరలోకం నుంచి కనబడి బలపరిచెను.
సువార్త కూడా 12:27 వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఒక ప్రార్థన ఉంటుంది. యేసు చేసిన ఈ ప్రార్థన సాయంకాలం మొదలుకొని మధ్యాహ్నం రాత్రి వరకు ఒక్క వంశం గురించి మరి దేవాలయంలో 5-6 గంటలు ఒక్క వంశం గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఒక్క వంశం గురించి దాదాపు సాయంకాలం మొదలుకొని మధ్యరాత్రి వరకు ప్రార్థన చేస్తూ శిష్యుల దగ్గరికి వచ్చి మరి మీరు ప్రార్థన చేయాలి, లేవండి ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు మరి తన ప్రార్థన చేసినప్పుడు గెచ్చమనే తోటలో తన శరీరం అంతా రక్తంగా చెమటగా రక్తంగా మారిపోయిందని దేవుడు వాక్యాలు సెలవిస్తుంది. దేవుడు పిల్లల ఎందుకు అంతగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు తండ్రి ఎందుకు జవాబు చేయలేదంటే కారణం ఒకటి ఉంది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు అక్కడ గెచ్చమనే తోటలో తను మరి సిలువకు ఇంకా అప్పచెప్పే ముందు దేవుడు ప్రార్థించి ఆ ప్రార్థనకు జవాబు రాలే కానీ తండ్రి అన్నాడంట, దేవుడు నీ ప్రార్థన ఈ గిన్నె నీ యొద్ద నుంచి తొలగించబడాలంటే తెలుగురా అది నువ్వు తాగుతుంది తప్ప అది తొలగించబడదు. ఒకవేళ నువ్వు తాగకపోతే తెలుగురా వింటున్నా, అది తాగకపోతే నీ యొక్క స్నేహితులు మరి పేతురు యోహాను ఉన్నారు కదా, ఆ గిన్నెలో నువ్వు ఒకవేళ తాగకపోతే మరి ఆ తండ్రి యొక్క మన రాజ్యంలో వారు మనతో పాటు కూడా ఉండరు. నేను స్తోత్రం కలుగుగాక. దేవుని ఆ పాత్రలో ఏముందంటే సర్వలోక పాపం ఆ గిన్నెలో ఉంది. కాబట్టి ఆ గిన్నెలో తాగాలంటే ఆ తండ్రికి సాధ్యమైతే తండ్రి ఈ గిన్నె నాయకుల నుంచి తొలగించమని ఒక అంశం గురించి ముమ్మారు ప్రార్థన చేసినట్టు అక్కడ మనకు లేఖనాల్లో కనిపిస్తా ఉన్నది. తండ్రి ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదని ఆ కుమారుడు ఈ గిన్నె నుంచి తొలగించబడాలంటే మరి నీకు ఆ సాధ్యం ఇది తాగవచ్చు. ఇది ఒకవేళ తాగకపోతే ఈ ప్రజలందరూ మన దగ్గరికి రాలేదని చెప్తా ఉంటుంది. అయితే నీ చిత్తమే చింతించుడు కాక తండ్రి అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర అనుమతి మరి ప్రభువారు ఆ గిన్నెలోనికి తాగడానికి ఇష్టపడ్డాడు. ఆ సర్వలోక పాపము మరి యేసు మీద మోపబడి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 53:6 ఇక్కడ మనకు గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును 53:6 చదువుతుంది. 53:10 చదువుతుంది. అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానం చూచుచు మన పాపములన్నీ యెహోవా మీద మోపబడి ఉందని ఉంటుంది. అక్కడ ఇక్కడ 53లోనే 6వ వచనం చూడండి. కింద ఐదవ వచనం. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. యెహోవా